మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఫైనల్ గా హీరో గారు యాక్చువల్లీ చాలా రోజు అయింది నేను ఇంటర్వ్యూ వచ్చి. ఇదే ఫస్ట్ టైం ఆల్మోస్ట్ ఒక 1.5 years లో ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ. అది కూడా తెలుగులో వస్తాను. తెలుగులో ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూ ఏమో వచ్చాను, నువ్వు నేను ప్రేమ చేసినప్పుడు. నువ్వు నేను ప్రేమ చేసినప్పుడు ఎస్ నువ్వు నేను ప్రేమ అసలు ఎంత క్యూట్ గా ఉంటుంది సార్. అది ఆ లవ్ స్టోరీ చాలా బ్యూటిఫుల్ ఉంటది కదా. చూసారా మీరు? యా సార్ నేను చూసాను. నేను సెట్స్ కూడా ఆ టైంలో నేను వచ్చాను. అప్పుడు కూడా మీరు చాలా చాలా బిజీగా ఉన్నారు. సో రిమైనింగ్ వాళ్ళందరినీ చేసి వెళ్ళిపోయాం. సార్ తెలుగు ప్రాపర్గా ఎప్పుడు వచ్చేసింది నేర్చుకోవడం? నాకు ఐడియా లేదు యాక్చువల్లీ. ఫస్ట్ నువ్వు నేను ప్రేమ స్టార్ట్ చేసినప్పుడు నాకు అస్సలు రాదు తెలుగు. స్టార్టింగ్లో నా అసిస్టెంట్స్తో, మేనేజర్తో, ప్రొడ్యూసర్తో అందరితో ఒక కామన్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ కాకుండా హిందీలో మాట్లాడతాను. అది నాకు అందరికీ ఇక్కడ మోస్ట్లీ మెజారిటీ అందరికీ హిందీ వస్తుంది. సో నాకు కూడా తెలుగులోనే మాట్లాడాలి అని ఒక ఫోర్స్ ఏం లేదు. సో డైలాగ్స్ చెప్పేటప్పుడు మాత్రం ఎట్లయినా బ్యాక్గ్రౌండ్ లో తెలుగులోనే చెప్పాలి. ప్రాంప్ట్ చేసినప్పుడు దట్ ఈస్ ఆర్టిస్ట్ ది డ్యూటీ, బేసిక్ డ్యూటీ. అది ప్రాంప్ట్ చేసినప్పుడు క్యాచ్ చేసి యూ జస్ట్ ప్రొడ్యూస్ ది సేమ్ థింగ్ విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇంటోనేషన్స్. సో అలా చేసి 1 year 1.5 years నాకేంటంటే ఒక లాంగ్వేజ్ ఫుల్గా నేర్చుకోవాలి, అప్పుడే ఆ లాంగ్వేజ్ మాట్లాడాలి. లేకపోతే హాఫ్ మాట్లాడితే కామెడీ పీస్ అయిపోతాను. చాలా మందిలో ఏం చేస్తారంటే లైక్ హాఫ్ నేర్చుకుని హాఫ్ ఇంగ్లీష్తో కలిపి మదర్ టంగ్ తో కలిపి మాట్లాడతారు. నాకు అలా ఏదో ఒక కాన్షియస్ అయిపోతాను నేను. సో తెలుగు ఏంటంటే ఆఫ్టర్ 1 year 1.5 years ఫస్ట్ నేను నేర్చుకుంది బూతులే. తెలుగు ఒక బూత్ చెప్పరా? నార్మల్ గా సరదాగా తిట్టారు కదా, దొంగ అది దొంగ విధవా. అండ్ చాలా వర్డ్స్ నాకు వేరే లాంగ్వేజ్ లో వేరే మీనింగ్ ఉంది, తెలుగులో వేరే మీనింగ్. ఇప్పుడు పాట్ అంటారు, పాట్ ని పూలకుండి అంటారు, ఇక్కడ పూలకుండి అంటారు, ఇక్కడ పూలకుండి అంటారు. సో అదే పాట్ ని ఇప్పుడు తమిళ్లో అదే వర్డ్స్ ని ట్రాన్స్లేట్ చేస్తే వేరే మీనింగ్ వస్తుంది. సో అదంతా ట్రాన్స్లేట్ చేస్తే నాకు దట్ ఈస్ ద పర్క్ ఆఫ్ నోయింగ్ 2-3 లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజ్ లో వేరే మీనింగ్ వస్తుంది, ఆ లాంగ్వేజ్ లో వేరే మీనింగ్ వస్తుంది. సో అందుకని కొంచెం కాన్షియస్ అవుతూ ఉండేవాళ్ళు. అవును, ఏదో ఒకటి చెప్పబోయి వేరే ఏదో మీనింగ్ వచ్చేస్తే ఏంటి అని. సో మాట్లాడుతూ ఇప్పుడు సరదాగే 1 year 1.5 years తర్వాత సరదాగే తెలుగులో మాట్లాడుతున్నాను. ఇప్పుడు చూస్తే అందరూ మీ తెలుగు పర్ఫెక్ట్ గా ఉంది, కానీ ఇప్పుడు కూడా నా తెలుగు ఏం పర్ఫెక్ట్ లేదు. సార్ చాలా ప్రాపర్ గా మాట్లాడుతున్నారు. మేనేజ్ చేస్తున్నాను. మేనేజ్ చేస్తున్నారు. ఒక 70% ఉంది, ఇంకా 30% రావాలి. నాకు తెలుగులో ఎప్పుడో మధ్య యాడ్జెక్టివ్స్ ఉంటది కదా, ఒక 2-3 words ని కలిపే. ఇప్పుడు చూడండి, ఐఎమ్ లైక్ సర్చింగ్ ఫర్ వర్డ్స్. సో అలా మేనేజ్ చేస్తాను, కానీ ఇంకా ఫుల్ రాలేదు. సో ప్రాపర్ అంతా కూడా నా ప్రాపర్ నేను ఇప్పుడు సెటిల్ అయింది బెంగళూరు. సో బెంగళూరు బెంగళూరులోనే, కానీ పేరెంట్స్ అందరూ ఇంటీరియర్ తమిళనాడు. దాని తర్వాత ఒక 80s లో బెంగళూరులో సెటిల్ అయిపోయారు. సూపర్ సార్. అంటే ఏం చదువుకున్నారు? ఎడ్యుకేషన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను సార్. మెకానికల్ ఇంజనీర్ చేసి మీరు యాక్టర్ అయ్యారనమాట. అది చాలా అన్ఎక్స్పెక్టెడ్. మెకానికల్ ఇంజనీర్ అంటే ఒక కాలర్ ఎగరేస్తారు కదా బాయ్స్ అంతా. అవును, బాయ్స్ డిపార్ట్మెంట్ మోస్ట్లీ అసోసియేటెడ్ విత్ బాయ్స్. కానీ ఇప్పుడు టైం మారింది, అందరూ గర్ల్స్ ఆర్ ఈక్వల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అంతా సేమ్ అయిపోయింది. అండ్ చాలా కాలేజెస్ ఉన్నాయి, ఇప్పుడు చాలా కోర్సెస్ ఉన్నాయి. సో మెకానికల్ కాకుండా ఇంకా మెకానికల్ లోనే మదర్ డిపార్ట్మెంట్స్ అంతా వచ్చేసింది. సార్ యాక్టింగ్ లోకి ఎలా స్టార్ట్ అయింది? ప్యాషన్ ఉండిందా, ఇష్టమా? ఇది నాకు తెలియకుండా వచ్చేసింది. ఒకసారి కాలేజ్ చేసినప్పుడు 3rd year మూవీస్ చాలా చూస్తాను చిన్నప్పటి నుంచే. నేను ఒక మూవీ బఫ్, చాలా సెర్చ్ చేస్తాను. ఎవరైనా రికమెండ్ చేస్తే ఆ మూవీ అని అన్ని జానర్స్ చూస్తాను. సో మూవీస్ అంటేనే ఒక ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పుడు. కానీ యాక్టింగ్ చేయాలి, మిర్రర్ ముందు నిల్చుకొని ఇలా చేయాలి అని అలా ఏం లేదు. కానీ క్యారెక్టర్స్ ఇష్టం నాకు. మూవీలో లీడ్ కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, లైక్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు. ఎందుకంటే స్క్రీన్ ప్రెసెన్స్ మోస్ట్లీ లీడ్ మీదే ఉంటుంది. ఇప్పుడు లీడ్ కాకుండా ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చి సమ్వన్ స్టీలింగ్ ద స్క్రీన్ స్పేస్ అంటే ఏదో ఒకటి డిఫరెంట్గా చేస్తున్నారు అన్నట్టు నేను అబ్జర్వ్ చేస్తాను ఎక్కువ. కానీ దాన్ని రీప్రొడ్యూస్ చేయాలి, నేను ఒకసారి ట్రై చేయాలి అని ఏం చేయలేదు.
సో ఆ ఫ్యాసినేషన్ ఏమైందంటే కాలేజ్ చేసినప్పుడు నా ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఒకసారి పిలిచాడు, ఇలా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, నాతో యాక్ట్ చేయమని పిలవలేదు, బ్యాగ్స్ ఉంటాయి, కెమెరాస్ ఉంటాయి, నన్ను ఎత్తుకోవాలి, సో కొంచెం హెల్ప్ చేయి నన్ను అని. ఎందుకంటే బడ్జెట్ ఏం లేదు, కాలేజ్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ ఉంటుంది, ఆ కాంపిటీషన్ కోసం ఒక షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయాలి అని. నార్మల్గా కెమెరాస్ ఎవరి దగ్గర ఉంటాయి, లైట్స్ ఎవరి దగ్గర ఉంటాయి, లొకేషన్ ఫ్రీగా ఎక్కడ ఉంటాయి, సో అదే అలా లొకేషన్స్, ఇప్పుడు మేనేజర్ కూడా ఇక్కడ ఉన్నారు, అదే లొకేషన్స్ గురించి ఏదైనా, ఇప్పుడు సపోజ్ జూనియర్స్ రాలేదంటే ఫిల్అప్ కోసం మన లైట్ మ్యాన్, మన సెట్లో ఉన్న ప్రొడక్షన్ బాయ్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, సమ్టైమ్స్ మేనేజర్ కూడా యాక్ట్ చేస్తారు, సో అలా ఫిల్అప్ అంటారు దాన్ని. అప్పుడు నేను హెల్ప్ కోసం వెళ్ళాను, కెమెరాస్, లెన్స్ మార్చడం, ఏదైనా పట్టుకోవాలంటే, అండ్ కొంచెం నాకు కూడా ఐడియాస్ ఉంది, ఇలా తీయొచ్చు, ఇలా చేయొచ్చు అని అలా చెప్పడానికి వెళ్ళాను నా ఫ్రెండ్తో హెల్ప్ చేయడానికి. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ లేదు, లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారని, ఇది నువ్వే చెయ్యి, లైక్ ఎక్కువ ఏం డైలాగ్స్ లేదు, జస్ట్ ఫ్రేమ్ ఫీలింగ్ కోసం నువ్వు వస్తావు. అదే నా ఫస్ట్ పర్ఫార్మెన్స్. అలా మొదలైన కెమెరా ఫేసింగ్ ఇప్పుడు ఇంత సూపర్ యాక్టర్ అయ్యారు కదా. ఓకే, మీరు చెప్తే నేను తీసుకుంటాను. ఓకే సార్, ఇంత ఫీమేల్ ఫాలోయింగ్ ఉంది సార్ మీకు, కాదా? చెప్పండి, మీ హార్ట్ మీద చేసి చెప్పండి, లేరని. మైక్ ఉంది, డిస్టర్బ్ అవుతుంది. అంతమంది ఫ్యాన్స్, అంతమంది. ఇది బేసిక్ గా అమ్మాయిలు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మీకు డిఎం చేస్తూ ఉంటారు కదా, సో ఏం కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు? ఇప్పుడైతే నేను చాలా అవే వచ్చేసాను, ఇన్స్టాగ్రామ్ లో అంత యాక్టివ్ లేదు. ఒకప్పుడు ఉన్నప్పుడు లైక్ చాలా మెసేజెస్ వస్తాయి, లైక్ చాలా వార్మ్ మెసేజెస్. ఎలా అంటే, నేను చిరు చూసి నాకు చాలా ఎమోషనల్ అయిపోయింది, నా ఇంట్లోనే ఒక అబ్బాయిలా కనెక్ట్ అయిపోయాను నేను, నన్ను అమ్మలా అనుకోండి, సో మీకు ఎప్పుడైనా ఏదైనా హైదరాబాద్లో తినాలనిపిస్తే, ఏదైనా చేయాలనిపిస్తే నాకు చెప్పండి. ఇలా చాలామంది అమ్మాయి లైక్ మదర్ ఫీల్ అవుతారు, ఎందుకంటే చిరు మోస్ట్ కామన్ ఎమోషన్ మదరే కదా, సో మదర్ని మిస్ అవ్వ ఉంటారు. సో అది చాలా సీరియస్గా తీసుకుని, చాలా స్వీట్గా, మీకు ఎప్పుడైనా ఏమైనా బ్రేక్ ఉన్నప్పుడు ఏదైనా తినాలనిపిస్తే నాకు చెప్పండి, నేను మంచిగా కుక్ చేసి పెడతాను, నేను వండి పెడతాను మీకు అని. మదర్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు, మదర్స్ కనెక్ట్ అయ్యారు. అండ్ అమ్మాయిలు, మదర్ అమ్మాయిలే కదా, మదర్. ఓకే, మదర్ది అనేది ఒక మంచి, మీరు చెప్పేటట్టు ఒక వార్మ్ రిసీవింగ్ ఉంటుంది. అమ్మాయిలు క్రష్ ఫీలింగ్ ఉంటది కదా. క్రష్ ఫీలింగ్ చిరు మీద రాదు, ఎందుకంటే చిరు ఒక ఐడియల్ క్రష్ పర్సనాలిటీ కాదు, తాగుతూ తిరుగుతూ ఇదంతా చేస్తారు. ఎక్కువ అమ్మాయిలు అలా మాస్ గా ఉన్న వాళ్ళే లైక్ చేస్తారు కదా.